నమస్తే AP39 టీవీకు స్వాగతం. నేటి వార్త విశేషాలు. గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు అడుగడుగున ప్రజలు భారీగా తరలి వచ్చి ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పామిడి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ మెంబర్ల పూజారి లక్ష్మీదేవి, చిలకల రాజగోపాల్ను ఆసుపత్రి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి కొరకు తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్, నువ్వు నాకు మెచ్చుకుంటున్నావు. కొంతమంది మన మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో అభివృద్ధి పని చెప్తున్నావు కాదు. అంటే కొంతమంది నేను ఏమన్నానంటే, కొంతమందికి లాలుచిపడి ఏదో నేను కొంచెం ఏదో కటింగ్ చేయకున్నట్లా అది అని అంటున్నారు. మరి అది ఎందుకంటారు అనేది నాకు తెలియదు. ఎవరైతేనే అక్కడి వరకు వెళ్తా నేను దాదాపుగా స్టార్టింగ్ నుంచి చూస్తే దాదాపు 306 సభ్యులకి, కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుందని నేను గుర్తించిన. వాళ్ళకి 2 సెంట్లు కాకపోతే 3 సెంట్లు కేటాయించి వాళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాతనే డెమలిష్ చేస్తామని చెప్పినాను. ఏ తోటలోనైనా మామ అంటే వంకాయ తోటలో మామ అనేదానికి ప్రసక్తే లేదనేది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంకా ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు బిల్డింగ్లు ఉన్నాయి వచ్చి నాకు రాత్రిపూట ఇట్లు కొట్టినా కూడా నేను ఇప్పుడు చెప్తున్నా చూడు, నో ములాజ్ కాదు, నో ములాజ్. దాన్ని ఖచ్చితంగా తొలగించే తీరుతా. ఆటికి అనుకుంటే ఆటికి ఖచ్చితంగా తొలగించే తీరుతా. ఏదైనా రిక్వెస్ట్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నప్పుడు కొంచెం 2 అడుగులు 3 అడుగులు అనే సమస్య వచ్చినప్పుడు దానికి ఏదైనా సహకరిస్తానా కానీ మొత్తానికి పూర్తిగా పోయేదాన్ని బండ్లు స్థిరంగా పెట్టుకుంటారు. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఆడ కాయగూరలు అయితే పొద్దున్న పెట్టుకుంటారు, రాత్రికి వెళ్ళిపోతారు. కాబట్టి మామూలుగా ఉండేదానికి ఆడ కాయగూరల మార్కెట్ అని కూడా రాపిచ్చి ఆడే ఉంటే ఎవరైనా వచ్చి ఆడే కాయగూరల మార్కెట్ చేసేదాన్ని కూడా చేస్తాను. ఇబ్బంది కాకున్నట్లు ఇది అది వస్తున్న అన్ని కూడా ప్రజలు కూడా ఎవరు అడిగింది లేదు. ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ చూసి చాలా డంప్ యార్డ్ కింద అధ్వానంగా ఉంది. ఆర్ఎం గారి దగ్గర కూడా మాట్లాడినా ఆ కంపౌండ్ వాళ్ళకంటే నిధులు మన నుంచి వచ్చేదానికి లేదు. మీ ఎమ్మెల్యే గారు ఏదైనా నిధులు ఇస్తారని చెప్పిన అడుగు, ఎమ్మెల్యే నిధులు లేదు కాబట్టి ఎంపీ నిధుల కింద ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా కంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటే మన పరిధిలో ఆ బస్ స్టాండ్ కూడా రిపేర్లు చేయిస్తామని చెప్పి ఆర్ఎం ఒప్పుకోవడం జరిగింది. ఇది ఈ రోజు రేపు డిఎంను పంపిస్తారంట. పంపించిన తర్వాత అది కూడా అభివృద్ధి అయ్యేదానికి మంచిగా వస్తాయి. లేదు చెప్పిన ఈ రోజు డిఎం ఆర్ఎంతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పినారు. ఖచ్చితంగా చేస్తాం. కూడా మన ప్రభుత్వానికి ఛాలెంజ్ విషయం అది. మన నారాయణ కదా ఇప్పుడు నిందిది, ఆయన కూడా ఇప్పుడు చాలా ఛాలెంజ్ విషయం అది. అట్లా 2014 నుంచి 19 వరకు బాగా మంచి హై స్పీడ్ లో అయ్యేది. తక్కువ 5 సంవత్సరాలు అయిన తర్వాత అది పూర్తిగా దాన్ని పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మొన్న ఫస్ట్ క్యాబినెట్ లో కూడా దీన్ని ఖచ్చితంగా డిట్కోయిల్ని మనం నిర్మించాలా, ఇది అభివృద్ధి చేసి ప్రజలకు మేలు చేయాలనేది ప్రభుత్వం ఖచ్చితంగా స్పష్టంగా ఉంది. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీడియా సమావేశం ముందు వాళ్ళ అడిగే క్వశ్చన్ అనుకోవచ్చు, నా ఆన్సర్ అనుకోవచ్చు. ఖచ్చితంగా 2 కిలోమీటర్లు దాదాపుగా నడుస్తూ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి ఇబ్బంది కలిగిపోకున్నట్లు ఆ ప్రజలకి వేరే దగ్గర స్థలాలు కేటాయించిన తర్వాత డెమాలిష్ చేసి పూర్తి రోడ్డు విస్తరణ చేయిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఏదైనా చేసి చూపిస్తానని చెప్పేసి చెప్తున్నా. దగ్గర ఉందని మీరు అంటున్నారు స్టేడియంది. ఒకవేళ అది పూర్తిగా
లేదు మన కన్సర్ట్ లో లేదని అనుకుంటే ఇక్కడికి నేను మాకు అవకాశం కల్పించండి అని అడతా. ఒకవేళ నేను అడిగినప్పుడు లేదు సార్ అక్కడ కల్లూరు దగ్గరలోనే ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నాము వరకు అదే డిస్టెన్స్ మన 2 కిలోమీటర్ కి వాళ్ళే మనం ఆడదంటారా వేరే తాలూకా వాళ్ళు? సత్యసాయి వాటర్ సఫిషియెంట్ గా పామిడికి ఇస్తూ కిందికి తీసుకుపోయేది. అదే ఇప్పుడు ఐఏబి వర్క్ 173 crores దీనికి సంబంధించిందే కదా. నేను ఆల్రెడీగా నేను ఇది ఎస్టిమేషన్స్ కూడా నేను పంపించినాను మొత్తం అంతా ఆ పైప్ లైన్ ద్వారా. అది ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఇది కొంచెం డెవలప్ అయింది, దానికి మన ఆగిపోయింది. కాబట్టి ఇది లోకేష్ బాబు గారు పెద్ద ఆయనతో మాట్లాడినా, సీఎం గారితో మాట్లాడినా, దానికి సంబంధించిన శాఖ వాళ్ళతో కూడా మాట్లాడి నారాయణకి వస్తుంది అది. ఇప్పుడు కూడా కాదు ఆయన డిప్యూటీ సీఎం కి ఇచ్చినాను. ఇంతకు ముందు ఉన్నది ఆయనే ఉన్నింది, నారాయణ ఉండేది. ఆయనతో కూడా దీన్ని మాట్లాడినా, అప్పుడు మీరు చేసినారు కదా దీన్ని ఏ విధంగా అని కూడా చెప్పి మాట్లాడినాను. ఇది ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్పినారు. మాట మన ఈ టైంలో అవుతుందని నేను అవునవును అవునవును కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2 కోట్ల వ్యయంతో టెక్స్టైల్ పార్క్ నిర్మించారు. ఇప్పుడు అతి గతి లేకుండా పోయింది, అభివృద్ధి అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆ పరికరాలన్నీ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఆనంద్ నారాయణ రెడ్డి మినిస్టర్ అంటే ఎన్ని సంవత్సరాలు అంటారు? 2004లోనే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వస్తుందనగా అప్పుడు పెట్టారు, అప్పుడు శంకుస్థాపన చేశారు. పూర్తిగా ఇది అయిపోయారు 2009. ఏమిటికి అది ఏమది? టెక్స్టైల్ పార్క్ అని నిర్మించినారు కానీ డెవలప్మెంట్ లేదు. పరికరాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి, అయిపోయింది. స్పెషల్ ఆఫీసర్ కూడా ఆయన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ గారి మండలానికి. ఇంకొకటి అంటే కుట్టు మిషన్లు కూడా కొన్ని రాయదుర్గానికి ఎలక్షన్ ముందర పంపించారు, ఇక్కడి నుంచి అక్కడికి పంపించారు. ఉన్నటివి తీసుకుపోతున్నారు జనాలు, నైట్ టైం తీసుకుపోతున్నారు. కుట్టు మిషన్లు కాంపౌండ్ పడిపోయినాయి అన్ని మొత్తం. దాన్ని ఎవరైనా బాధ్యతగా ఏ డిపార్ట్మెంట్ ఎవరు దాన్ని తీసుకోలేదా? ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఊసేలేదు. గంధం కేంద్రుడు కలెక్టర్ గా ఉన్నప్పుడు వృద్ధి లేక చేస్తే టాలెంట్ పైన అందరూ ఆధారపడారు. అవును, ఈ పాముడిలో రాయదుర్గం ఎట్లుందో ఇది కూడా వన్ ఆఫ్ ది పాముడి. కొంచెం దాన్ని దృష్టి పెట్టి అదొకటి డెవలప్మెంట్ చేశారంటే కొంచెం టాలెంట్ పైన ఉండే వాళ్ళంతా ఉపాధి దొరుకుతుంది. సరే రాంబాబు రాసుకుంటున్నావా? అసెంబ్లీలో కూడా మన పాముడి అని ప్రత్యేకంగా పాముడి అనే చెప్తూ ఇక్కడ డెవలప్ చేస్తామనేది కూడా మన ప్రభుత్వం ముందుకు ఉంది. మన అసెంబ్లీ సమావేశాల్లో పాముడిని కూడా టెక్స్టైల్స్ పెట్టేసి అభివృద్ధి చేపిస్తాము అనే దాన్ని కూడా ఉంది అని నా వంతు మీకు చెప్తున్నా. సరే, ఇప్పుడు చైర్మన్ గా నేను కూడా ఉన్నాను కాబట్టి ఇక్కడ డాక్టర్ గారు వాళ్ళందరూ ఉన్నది, దాని బాధ్యతలు వచ్చేటట్లు తాగునీటి సమస్య. ఫ్లోరైడ్ ఎక్కువ ఉందంట మనకి. ఇప్పుడు ఆరో ప్లాంట్ ఒకటి ఇమ్మీడియట్లీ ఆరో ప్లాంట్ కి ఇచ్చేటట్లా నీరు వాటర్ ఉందా? బోర్ ఉందా? బోర్ ఉన్నాయా? ఆ బోర్లో నుంచి ఆరో ప్లాంట్ కి త్వరలోనే మనం ఇచ్చేటట్లా, ఎంత త్వరగా అంటే అంత త్వరగానే ఉపయోగించుకున్నాం. వీటిపైన ఫోకస్ చేసి ప్రధాన కాలంలో మనం తీసివేస్తే భవిష్యత్తులో చెన్నై తరహా వరద అనేది రావనేది నా ఉద్దేశం. సరే, ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ కి దాదాపుగా 2 kilometers 3 kilometers నేను నడుస్తూ చుట్టుముట్టు ఉన్న సమస్యలన్నీ తెలుసుకుంటూ ఇప్పుడు ప్రధానమైన డ్రైనేజ్ ఒకటి ఆ సమస్య ఇప్పుడు బాగా చేసేదానికి కూడా గోపాల్ ఎంఈఓ గారు కూడా ఈఓ గారు కూడా ముందుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా సహకరించాల.
మనం అభివృద్ధి చేస్తామని మనం ముందుకు వచ్చి వాళ్ళు సహకరించకపోతే ఉంది. అయినా ఏది కష్టం వచ్చినా నాకు నష్టమైనా పర్వాలేదు, అభివృద్ధి చేసి చూపిస్తానని దాన్ని అంతా తొలగించి ముందుకు వస్తున్నాం. నాకు నష్టం కలిగిస్తారని తెలిసినా కూడా దానికి మాత్రం నేను ఉండలేదు, అభివృద్ధికి ముందు ఉంటానని చెప్పేసి ఇప్పుడు అన్ని విధాలుగా మెయిన్ ప్రధానమైన కాలువకి పెద్ద కాలువ కూడా దాన్ని సమస్య తీర్చేదాన్ని కూడా త్వరలో అయిపోతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పూడిక తీసేసి మొత్తం పొడి పైప్ అన్ని తీసేసి మామూలు పొడి గిడిగట్ల తీసాను. మళ్ళా మీరు 40 అడుగులు అది పేరే యా పేపర్ ఐన్యూస్ నాగరాజు గారు 40 అడుగులు కాలువలు ఎక్కడ 40 లింకులు అది 26 అడుగులు కాలువ. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ప్లేస్ ఉంటుంది, 120 అడుగుల రోడ్డు ఉంది, దానికి ఎంత కెపాసిటీ అని వాళ్ళు డ్రైన్ కూడా ఏర్పాటు చేసి ఉంటారు, అంతే ఉంటుంది. కానీ మనం అంత ఇంత చెప్తునే కాదు. 24 లింకులు అది 26 అడుగులు. ఇంతకుముందు నుంచి పొడికి తీసంటే మన భూములు ఉన్నాయి, అవన్నీ 120 లక్షల పైప్ ప్లేస్ లో మొత్తం అంతా సీల్డ్ అయిపోయి ఇది ఆ సమస్య లేకున్నట్ల కిందికే డ్రైన్ లో పూర్తిగా డెత్ లో కూడా పోయింది. ఆ డెత్ తీసుకుంటే ఆటోమేటిక్ గా కొంచెం పెద్దగా ఎంక్రోచ్మెంట్ లో తీసేసి నాకు తెలియంగా ఇప్పుడున్న ఈ పాముడికి సంబంధించిన మురికి కాలువ అది పూర్తిగా ఇబ్బంది లేకున్నట్లు పోతుంది అనేది నా అభిప్రాయం. నాకు కూడా అనిపిస్తుంది పూర్తిగా ఇది కాకున్నట్ల. ఇప్పుడు మధ్యలో ఒకటి వచ్చింది, సేమ్ అదే లింక్ తోనే పోతుంది తీసేదానికి. చూసినాం ఈ రోజు ఆ కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బంది పడుతుంటే దాన్ని ఒకటి స్టెప్ బై స్టెప్ చూస్తూ ఆ లాస్ట్ వరకు నెహ్రూ కాలనీ కదా మీరు చెప్పిన నెహ్రూ కాలనీలో ఉంది, ఆ నెహ్రూ కాలనీ కూడా నేను పోయి చూసి ఆదర్శం చూడది పర్మనెంట్ ఆదర్శ సెంటర్కి ఏమో ఎట్లా చూడదు ఇది పాముడి దీంట్లోనా తీసేసి ఇక్కడే కాదు ఏ హాస్పిటల్ బెంగళూరు అయినా హైదరాబాద్ అయినా మనము ఆదివారం పూట్లు ఎందుకు పోలా సోమవారమే రండి అని చెప్పి ఎందుకు పోతుంటాం చెప్పు. కొన్ని మనం అడ్జస్ట్ చేసుకోకపోతే మీరు నాకు సలహాలు ఇస్తే అది పరిగణంలోకి తీసుకొని అభివృద్ధి చేసేదానికి నేను ముందుంటాను. ఎందుకంటే అభివృద్ధి దానికి ఎంతో మంది ముందుకొచ్చి పని చేస్తామని వచ్చినా కూడా వాళ్ళకి ఏదో రకంగా నేను నేరుగా మాట్లాడే వ్యక్తిత్వం నాకు ఉంటుంది. అది మీకు మంచిగా కావచ్చు, చెడ్డ అనుకోవచ్చు, ఎట్లన్నా అనుకోవచ్చు. ఏ దానికి కూడా మీ వంతు నేను కృషి చేస్తారని, ఏదైనా సమస్య అని మీరు అనుకుంటే నాతో ఇది ఈ పద్ధతి ఈ సమస్య బాగలేదు, మీరు మార్చుకొని ఇంకా వేరే రకంగా చేస్తే బాగుంటుంది అనేది సలహాలు ఇస్తే ఆ సలహాల కోసం నేను ఖచ్చితంగా పాటిస్తా. అభివృద్ధి అనే దానికి ఏ పరికరాలు కావాలా, ఏ వనరులు కావాలనే దానికి కూడా మీకు తెలుసుంటుంది. కాబట్టి మీరు నాతో కొన్ని సమస్యలు జరిగినా కాబట్టి మీతో నేరుగా మాట్లాడాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాను. ఫస్ట్ పాయింట్, మీ అందరూ మీడియా సోదరులందరూ కూడా అభివృద్ధి చేసేదానికి ఏమేమి ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనేదానికి మీరు నాకు క్వశ్చన్లు జవాబులు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.